ఆ కార్యక్రమంలో 10th క్లాస్ 11th క్లాస్లో 12th క్లాస్లో బాగా చదువుకున్న పిల్లల్ని తీసుకొచ్చి సన్మానం చేస్తా. ఆ కార్యక్రమంలో నేను చూసా, ఎక్కడి మహిళలే వచ్చారు, ఆడపిల్లలే వచ్చారు. 85% మంది ఆడపిల్లలే. అసలు అక్కడ మగవాళ్ళు ఎక్కడున్నారా అని ఎతుక్కునే పరిస్థితి. ప్రతిపక్షంలో నేనున్నప్పుడు మంగళగిరిలో స్త్రీ శక్తి పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశా. దాంట్లో ప్రత్యేకంగా మహిళలకు కుట్టు మెషిన్లు, బ్యూటీషియన్ కోర్సుతో పాటు వాళ్ళకు కావాల్సిన పనిముట్లు కూడా ఆనాడు అందజేశాం. సుమారుగా 3600 మంది మహిళలకి కుట్టు మెషిన్ ఇష్టమే కాదు, ట్రైనింగే కాదు, దాంతోపాటు మార్కెట్ లింకేజ్ కూడా చేశాం. జూట్ బ్యాగులు, క్లాత్ బ్యాగులు కానివ్వండి, స్కూల్ యూనిఫామ్, ఇలా అనేక ఐటమ్లు తయారు చేసి ఈరోజు మహిళలు వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడే పరిస్థితి. మహిళలకి అవకాశాలు ఇస్తే అద్భుతాలే మీరు సృష్టిస్తారు. దానికి ఉదాహరణ మా ఇల్లు. 1992లో ఆర్థికంగా సొంత కాళ్ళపై నిలబడాలని ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ అనే సంస్థ ప్రారంభించారు. కరెక్ట్గా 2 సంవత్సరాల తర్వాత మీ దయ వల్ల ఆయన ఫైనాన్స్ రెవెన్యూ మంత్రి అయ్యారు. ఇప్పుడు కంపెనీ ఎవరో చూడాలని అమ్మకి చెప్పారు, కంపెనీకి ఒకసారి వెళ్ళి నువ్వు చూసుకోవాలని. మా అమ్మ ఎప్పుడు కంపెనీకి వెళ్ళా, కంపెనీ ఎలా రివ్యూ చేయాలో తెలియదు. ఆయన బలవంతం చేశారు. కారు వేసుకుని కంపెనీ దగ్గరికి వెళ్ళేది, ఆఫీస్ దగ్గరికి, పైకి కూడా వెళ్ళేది కాదు. కింద నుంచే ఫోన్ చేసి పెద్దానికి నేను పైకి వెళ్ళలేను, నేను ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు అన్నారు. అలాంటిది ఈరోజు మా తల్లిని చూడండి, 5,000 కోట్ల విలువైన కంపెనీ ఆమె స్వయంగా నడిపిస్తుంది. అంతేకాదు అన్న ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ ట్రస్ట్ అని ఆనాడు బాబు గారు స్థాపిస్తే ఈరోజు అద్భుతంగా మా తల్లి ముందలు తీసుకెళ్తుంది. తలసీమియా పేషెంట్స్ కి ప్రత్యేకంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న ఆనాడు 50 లక్షల రూపాయలు కూడా మనకి అందజేస్తాం జరిగింది. బ్రహ్మణి గురించి కూడా నేను చెప్పాలి కదా 2 మాటలు. స్టాన్ఫర్డ్ లో చదివింది, తిరిగి వచ్చి కంపెనీలో ఇప్పుడు ఆమె పనిచేస్తుంది. ఏకంగా నా క్రెడిట్ కార్డు బిల్లు కూడా బ్రహ్మణియే కట్టే పరిస్థితికి వచ్చింది. నేను ఈరోజు హాయిగా ఇక్కడ తిరిగి మీకోసం సేవ చేయగలుగుతున్నానంటే దానికి కారణం బ్రహ్మణి మొత్తం మా ఇల్లు చూస్తుందని మహిళలందరికీ నేను తెలియజేస్తున్నా. అంతేకాదు మా అమ్మమ్మ పేరుతో బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంది హైదరాబాద్లో. ఇప్పుడు ప్రత్యేకంగా అమరావతిలో కూడా ప్రారంభిస్తున్నారు. అక్కడ మా డైరెక్టర్గా నిరుపేద కుటుంబాలకి అహర్నిశలు సహాయం కూడా చేస్తుంది. స్త్రీ శక్తి, ఈరోజు స్త్రీ శక్తి కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా మీతో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నా. కొంతమంది మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. మహిళలు ఎంత బాధపడతారో నేను స్వయంగా నా ఇంట్లో నేను చూశాను. ఆనాడు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే మా తల్లికి 3 నెలలు పట్టింది కోలుకునేదానికి. తెలుగు వాడుక భాషల్లో కొన్ని పదాలు ఉంటాయి. చీర కట్టుకున్నావా, గాజులు తొడుక్కున్నావా, అమ్మాయిలాగా వేడవద్దని కొన్ని పదాలు వాడతారు. అవి ఎప్పుడిన్నా నాకు చాలా బాధ కలుగుతుంది. అలాంటి పదాలకి మనం ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నేను కోరుతున్నా. అలాంటి మాటలు ఎవరన్నా మాట్లాడితే మాట్లాడదని చెప్పండి. ఎక్కువ తక్కువ మాటలు చెప్పండి. అన్న లోకేష్ చెప్పాడు తోలు తీస్తాడని. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని ఒక విషయం కోరాలనుకుంటున్నా. సినిమాల్లో, వెబ్ సిరీస్లో మహిళల్ని కించపరిచే విధంగా డైలాగ్స్ వస్తే అవి తీసే వరకు ఆ సినిమాలు, వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వకూడదని ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఈ సభాముఖంగా పెద్దల్ని నేను కోరుతున్నా. మహిళా భద్రత గురించి అందరూ మాట్లాడతారు, అనేక చట్టాలు తీసుకురావాలంటారు. కానీ మహిళలకి భద్రత ఉండాలంటే, మహిళల్ని గౌరవించాలనేది మన ఇంటి నుంచే మొదలవ్వాలని
నేను బలంగా నమ్ముతాను. అందుకే నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు ప్రత్యేకంగా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ తెప్పించా. దాంట్లో ఫోటోలు చూసా. ఇంటి పనులు చేస్తున్న ఫోటోలన్నీ మహిళల ఫోటోలు ఉన్నాయి.